హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంపత్ ధనంజరాయల్. అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని, అట్ ద సేమ్ టైం సినిమా లవర్ని కూడా. ఈరోజు మీ ముందుకు రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెద్ది సినిమా అన్నయ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు నటించినటువంటి అద్భుతమైనటువంటి చిత్రం పెద్ది సినిమా. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఆయన కష్టం 2.5 సంవత్సరాలు చేతులకి దెబ్బలు తగిలించుకొని, కంటికి సర్జరీలు చేసుకొని, చాలా కష్టాలు పడి, అతి కష్టంతో ఆయన 2.5 సంవత్సరం గ్యాప్తో ఈ పెద్ది అనేటువంటి చిత్రాన్ని యాక్ట్ చేయడం జరిగింది. ఆయన చేసిన కష్టం వృధా అయితే పోలేదు. ఆయన చేసినటువంటి డాన్సులు, ఫైట్ సీన్స్, ఆ కుస్తీ పోటీ కావచ్చు, మరియు రన్నింగ్ కావచ్చు, మరియు క్రికెటర్ కావచ్చు. ఒక వ్యక్తి క్రికెట్ రంగంలోనూ, రెజ్లింగ్ ఫైటర్ గాను, మరియు రన్నింగ్ రేసర్ గాను త్రిపాత్రాభినయం చేసినటువంటి వ్యక్తి మా అన్నయ్య రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నాడు. ఇప్పుడు కాదు, రంగస్థలం సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి గ్లోబల్ స్టార్ అయ్యి నటన రాదు అన్న వాళ్ళకి నోర్లు మోయించినటువంటి వ్యక్తి మా అన్నయ్య పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు మా రామ్ చరణ్ బాబు గారు. రామ్ చరణ్ తేజ్ గారు నటించినటువంటి అద్భుతమైన చిత్రాన్ని, ఆ కథలో ఉన్నటువంటి సారాంశాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, కానీ ఆ కథని సినిమా పరంగా చూసి సినిమాని అభిమానించాలి, కానీ నెగిటివ్ గా ట్రోల్ చేయొద్దు. ట్రోల్ చేస్తున్నారనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే, ఎక్కడైనా పాజిటివ్ టాక్స్ తో ఎక్కువ బయట వస్తారని అనుకుంటుంటే, ఎక్కువ నెగిటివ్ టాక్స్ తో అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడైనటువంటి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి సినిమాని నెగిటివ్ టాక్ చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి ప్రచారాలని, అసత్య ప్రచారాలని, ఫేక్ ప్రచారాలని మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, ఓ మెగా అభిమానిగా మరియు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సినిమా అభిమానిగా అందరినీ వేడుకుంటూ, ఎవరైతే రివ్యూస్ చెప్తున్నారో మీ రేటింగ్స్ కోసం, యూట్యూబ్ ఛానల్స్ కోసం, టీవీ రేటింగ్స్ కోసం, దయచేసి ఒక వ్యక్తి కష్టాన్ని, అంటే అన్నయ్య రామ్ చరణ్ గారి యొక్క కష్టాన్ని మీరు ఇలా ట్రోల్ చేయడం నాకైతే నచ్చలేదు. ఇది సబబు కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మీరే ఆయన ప్లేస్ లో హీరో ఉండి మిగతా వాళ్ళు విష ప్రచారాలను విషయం కక్కుతూ ఉంటే మీరు జీర్ణించుకోగలుగుతారా? ఎవరు జీర్ణించుకోలేరండి. అలాంటిది 2.5 సంవత్సరం ఎఫర్ట్స్ పెట్టి కష్టంతో ఈ సినిమాని ఎన్నుకొని, ఆ సినిమాని ఎంచుకోవాలంటే ధైర్యం కావాలండి, గట్స్ ఉండాలి. అట్లాంటి క్యారెక్టర్ని, అట్లాంటి రోల్ ని లీడ్ చేయాలన్నా దాన్ని ధైర్యం చేసి తెగించి ఆ సాహసాన్ని చేసినటువంటి వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారికి మరొకసారి ప్రత్యేక హ్యాట్సప్ చెప్తున్నాను. హ్యాట్సప్ టు రామ్ చరణ్ గారు. ఇట్లాంటి క్యారెక్టర్ చేయడం ఆషామాషా వల్ల, అందరి వల్ల కాదు. ఇది మీకు ఒకటే సాధ్యం. కాబట్టి ఈ పెద్ది యొక్క చిత్రం చాలా గొప్ప చిత్రంగా, చాలా ఇన్స్పిరేషనల్ చిత్రంగా, యూత్ కి క్రీడల్లో కూడా రాణించవచ్చు, రాణించి ఒక ఊరికి, ఒక అడ్రస్ ప్రూఫ్ లేనటువంటి ఒక ఊరికి, జనాభా లెక్కల్లో గుర్తించినటువంటి ఒక ఊరికి, ఒక సాదా సీదా మారుమూర గ్రామంలో ఉన్నటువంటి ఒక ఊరిని, ఆ ఊరికి పేరు కూడా లేనటువంటి ఊరిని, ఆ ఊరి నుంచి వచ్చినటువంటి ఒక ఆటగాడు, అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించినటువంటి వ్యక్తి అన్నయ్య రామ్ చరణ్ తేజ్ గారు ఆ ఊరి కోసం ఒక ట్రైన్ కూడా ఆగని పరిస్థితి. ఆ ట్రైన్ కోసం జగపతి బాబు గారు అయితే అత్యద్భుతంగా యాక్ట్ చేసాడు. ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాంటి ఆ ఊరి కోసం ఒక క్రీడా స్ఫూర్తిని నింపుకొని, గుండె నిండా ధైర్యం నింపుకొని, ఒక రెజ్లర్ ఫైటర్ గా, ఒక రన్నింగ్ రేసర్ గా, మరియు ఒక క్రికెట్ ప్లేయర్ గా అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు మా రామ్ చరణ్ గారు చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు రోజు రోజుకి
ఆదరిస్తూ మరింత కలెక్షన్లు, భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్నటువంటి చిత్రంగా రామ్ చరణ్ గారి కెరీర్ లో ఇదొక మైల్ రాయి అని చెప్పుకోవచ్చు. ఇటువంటి చిత్రాన్ని జయప్రదం చేసి దిగ్విజయం చేసినటువంటి ప్రేక్షాభిమానులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామ్ చరణ్ గారి మీద విషం కక్కే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకొకసారి సవినీయంగా విన్నవించుకున్నప్పుడు ఏంటంటే, దయచేసి ఫేక్ ప్రచారాలు చేయొద్దు అని తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ యాక్షన్ కానీ, మరియు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ గా కానీ అన్ని రకాలుగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు, ఆయన కూడా సుకుమార్ రైటింగ్స్ తో సుకుమార్ గారి కథను తీసుకొని అత్యద్భుతంగా మలిచారు. భారతదేశానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ ఊరు పేరు లేనటువంటి ఒక వ్యక్తిని, ఆ ఊరిని మళ్ళీ ఆ ఊరికి ఒక పేరుని సాధించడం ఒక క్రీడా స్ఫూర్తితో ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్లే అవుతుంది. అది మా అన్నయ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వల్ల అయ్యింది. కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అండి, బిగ్ హిట్ అండి, మెగా హిట్ అండి. మెగా పవర్ స్టార్ చేసినటువంటి సినిమాల్లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ అండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎంచుకోవడం ఆషామాషా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ ని సాహసం చేస్తే మాత్రమే ఎంచుకోగలుగుతారు, కానీ ఆషామాషిగా ఎంచుకోలేదండి. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ వన్ ఆల్. జై చిరంజీవి.